వెల్కమ్ టు లాలనర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. 498 ఐపీసీ సెక్షన్ తరచుగా మిస్యూజ్ అవుతుందని చెప్పేసి హస్బెండ్ వారి రిలేటివ్స్ విత్ ఏమీ ఎవిడెన్స్ లేకోకుండా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈ చట్టం కింద కర్ణాటక హైకోర్టు తన ఒపీనియన్ చెప్పింది. ఈ వీడియోలో మనం 498 అంటే ఏమిటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 1983 క్రిమినల్ లా సవరణ చట్టం ద్వారా సెక్షన్ 498 ఐపీసీలోకి జోడించబడింది. సెక్షన్ 498 ఒక మహిళ పట్ల ఆమె భర్త లేదా భర్త కుటుంబం చేసే క్రూరత్వానికి సంబంధించింది. వివాహితను కట్నం కోసం వేధించే వ్యక్తికి కూడా జరిమానా విధిస్తుంది. ఈ చట్టం కింద నేరం యొక్క స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని సెక్షన్ 498 కింద ఏదైనా నేరం గుర్తించదగినది మరియు నాన్ కాంపౌండబుల్, నాన్ బెయిలబుల్ కూడా. 498 ఐపీసీ శిక్ష 3 సంవత్సరాల వరకు పొడిగించగల జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత కూడా 498 వర్తిస్తుంది. ఫిర్యాదును ఎన్ని సంవత్సరాల లోపు దాఖలు చేయాలనే విషయం ఎటువంటి పరిమితి లేదు. భార్య ఎప్పుడైనా ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు అనమాట. ఓకే, 498 సెక్షన్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.